ఈ భారతదేశాన్ని హైందవ దేశంగా ప్రకటించాలనుకున్న ఒక మతోన్మాది. ఒకప్పుడు ప్రార్థన జరుగుతున్నప్పుడు ఈ బైబిల్ని నేను చింపేశాను. ఈ బైబిల్ అంతా చింపేసి, మీ దేవుడు ఉన్నాడా, ఉంటే ఏది ఈ బైబిలేనా మీరు చెప్పేది? నేను తిట్టేవాడిని ఏంటంటే, చాలామంది చేయి పెట్టినప్పుడు కింద పడిపోవడము, ఇవన్నీ డబ్బులు ఇచ్చి చేస్తారు, ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ వీళ్ళు మార్చడానికి చేసే ప్రయత్నం అని. నిజంగా ఆయన గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త. అంటే నేను యేసు ప్రభువుని అంత పిచ్చిగా ప్రేమించానండి. ఒక్కటే నేను నేర్చుకున్న నా జీవితంలో, యేసయ్యను వెంబడించడం నేర్చుకున్నా. పోలీస్ కాలర్ పట్టుకొని పోలీస్తో గొడవ చేశాను. అదే కాకుండా బాటిల్ తీసుకొని నా నెత్తి మీద కొట్టుకోవడం, బీరు బాటిళ్ళు నా నెత్తి మీద కొట్టుకోవడమే కాకుండా అనేకుల్ని బాటిల్తో కొట్టడము. నేను ఒకవేళ పౌలు లాంటి వాడినేమో అని కూడా అనవచ్చు. ఎందుకంటే నేను ఎక్కడ క్రైస్తవులు ప్రార్థనలు జరిగిన వ్యతిరేకంగా నేను మాట్లాడిన వ్యక్తిని. ఒక రౌడీ షీటర్ని, అది మర్డర్ అని నాకు తెలియదు, కానీ నేను ల్యాబ్కి వెళ్తే ఖచ్చితంగా నా భార్య ఇంట్లో ఉండాలని చెప్పి తాళం వేసేసి నేను వెళ్ళిపోయేవాడిని ల్యాబ్కి. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు ఏలూరు నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ బెదరకాలంలో నాకు చాలా సంతోషంగా ఉంది. క్రీస్తు అంటే బహు వ్యతిరేకి. ఒక ఇండియాలో క్రైస్తవులు అనేవారు ఉండకూడదు, అసలు ఉంచకూడదని చెప్పి వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తూ, బైబిల్ని చించేస్తూ, లోకానికి వ్యతిరేకంగా తిరిగిన ఈ బ్రదర్ తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని నిజమైన దేవుడని ఎలా తెలుసుకున్నారో తన సాక్ష్యం రూపంలోనే మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నా పేరు రవికుమార్. నేను ఒకప్పుడు క్రీస్తుకు వ్యతిరేకి, ఒక ఆర్ఎస్ఎస్ లాంటి జీవితం కలిగినటువంటి అటువంటి జీవితంలో నేను ఉన్నటువంటి వ్యక్తిని. ఆర్ఎస్ఎస్ ఏ విధంగా అయితే క్రీస్తు ప్రజలకు వ్యతిరేకంగా ఎలా అయితే బ్రతుకుతాడో ఆ విధంగా నేను బ్రతకడం జరిగింది. అయితే దేవుని బిడ్డలారా, మరి నా జీవితంలో చేసినటువంటి మేలు ఏ విధంగా చేశాడు? నేను పాపము, ఒక హైందవుగా నా జీవితం కొనసాగుతున్నప్పుడు, హైందత్వంలో ఉన్నప్పుడు నేను భయంకరమైన పాపము, భయంకరమైన చీకటి బ్రతుకు, భయంకరమైన రోత బ్రతుకు కలిగినటువంటి వ్యక్తిగా నేను జీవించాను. అవును ప్రభు బిడ్డలారా, నేను ఈరోజు ఇది చెప్పడానికి ఈ సాక్ష్యము దేవుడిచ్చినటువంటి కృప. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే కేవలం దేవుని కృప. ఈరోజు నేను ఈ సాక్ష్యం చెప్తున్నానంటే కేవలం దేవుని కృప మాత్రమే. ఏది నాది హెచ్చించుకోవట్లేదు, నేను తగ్గించుకొని చెప్తున్నాను. ఎందుకంటే దేవుని నామానికి మహిమ రావడానికి మాత్రమే ఈ టెస్ట్ మనీ నేను షేర్ చేస్తూ ఉన్నా. ప్రభు బిడ్డలారా, నేను ఒకప్పుడు చీకటి కోణంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని. నేను ఒక క్లినిక్, అంటే నేను ఒక మెడికల్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తిని. ఆ మెడికల్ ఫీల్డ్లో ఉండి అనేకమైన అమ్మాయిలతో వ్యభిచారము చేయడం, భయంకరమైన రోత బ్రతుకులో జీవించాను. ఆ అనేకమైన చీకటి కోణాలు, సిగరెట్ తాగడము, డైలీ నేను మందు తాగంది ఏ రోజు పడుకోలేదండి. ఒక్కరోజు కూడా నా జీవితంలో పడుకున్న దినాలు లేవు మందు లేకుండా. నేను ఖచ్చితంగా రోజు ఇంటికి రావాలి అంటే 1, 2 ఆ విధంగా అవుతుండే తెల్లారుజామున. నా క్లినిక్ అయిపోతానే మందు, ఫ్రెండ్స్తో అందరితో జల్సా చేస్తూ, మందు తాగుతూ, ఒక్కరోజు కూడా నేను మందు తాగకుండా నా జీవితంలో లేదండి. నేను అటువంటి వ్యక్తిగా ఉండేవాడిని. దానికి ముందు నేను క్రీస్తులో రాకముందు ఎక్కడైనా మరి క్రైస్తత్వము ప్రార్థనలు జరుగుతున్నప్పుడు చాలా భయంకరమైన దూషణలు కలిగినటువంటి వ్యక్తిని. నేను భయంకరంగా దూషించాను అనేకుల్ని భయంకరమైన మాటలు మాట్లాడిన వ్యక్తిని. నేను చదువుకున్న స్కూల్లో కూడా, నేను క్రిస్టియన్ స్కూలు, కానీ అక్కడ అందరు ప్రార్థనలు చేస్తుంటే నా దేవుడు నాకున్నాడు, మీ దేవుడిని నేను ప్రార్థన చేయను అన్నటువంటి వ్యక్తిని నేను. కానీ ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక మాట అండి, నేను హాస్పిటల్ క్లినిక్లో భయంకర వ్యభిచారం కలిగినటువంటి వ్యక్తిని నేను. ఆ క్లినిక్ మీ సొంతదేనండి? క్లినిక్ నేను నా ఓన్ ల్యాబ్ ఉండేది. నా ఓన్ ల్యాబ్, ఎక్స్రే, ఈసీజీ, మెడికల్ షాప్ అంతా నేనే మెయింటైన్ చేసేవాడిని. అప్పట్లో నేను 1.5 lakh ఒక 20 years కిందటే నేను సంపాదించేవాడిని. ఆ 1.5 lakh నేను రోజు ఫ్రెండ్స్తో కూర్చొని జల్సాలు చేయడము, ఫ్రెండ్స్తో కూర్చొని రోజు తాగడము, అమ్మాయిలకి డబ్బులు ఇవ్వడము, దాని తర్వాత గుర్రాలాట ఆడడము.
అంటే ఒక పేకాట ఎటువంటిదో గుర్రాలాట అంతకన్నా భయంకరమైన రోతది. అటువంటి గుర్రాల ఆటలో నేను రోజు వెళ్తూ డబ్బులంతా పాపంలో విచ్చలవిడిగా వెళ్ళిపోతూ ఉండేది, తాగుళ్ళలో వెళ్ళిపోతుండేది, అమ్మాయిలతో జలసాల్లో వెళ్ళిపోతుండేది. ఇటువంటి బ్రతుకులో నేను జీవిస్తూ ఉండేవాడిని. పాపమైన జీవితము కలిగినటువంటి వ్యక్తి నేను. ఒకవేళ పౌలు లాంటి వాడినేమో అని కూడా అనవచ్చు, ఎందుకంటే నేను ఎక్కడ క్రైస్తవులు ప్రార్థనలు జరిగిన వ్యతిరేకంగా నేను మాట్లాడిన వ్యక్తిని. ఇంకొకటి నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఫోటోలో ఇలా ఏలెత్తి చూపించినప్పుడు నేను అనేవాడిని, మీ యేసు ప్రభు ఎప్పుడు చూసినా లెట్రిన్ వస్తుంది అని నేను నా నోటితో దూషించిన రోజులు ఉన్నాయి. ఎట్టకారంగా మాట్లాడేవాడిని, వెట్టకారంగా చెప్పేవాడిని. క్రైస్తవులు ఏడుస్తున్నప్పుడు వీళ్ళకు పని పాటలేదు, ఎప్పుడు ఏడుస్తుంటారు, వీళ్ళ జీవితము అసలు ఇక్కడ క్రైస్తవత్వం ఉండడానికి వీల్లేదు. మన తెలంగాణలో కానీ మన ఇండియాలోనే క్రైస్తవులు ఉండకూడదు అనేటువంటి నాకు అటువంటి ఎప్పుడు ప్రేరేపణ జరుగుతూ ఉండేది. అంటే వీళ్ళని అసలు తరిమి కొట్టాలా, ఇక్కడ ప్రార్థనలు జరగకూడదు, ఇక్కడ మందిరాల్లో ఎక్కడ కూడా ప్రార్థనలు జరగకూడదు అన్నటువంటి ఒక వ్యక్తినండి. ఒకప్పుడు ప్రార్థన జరుగుతున్నప్పుడు ఈ బైబిల్ని నేను చింపేశాను. ఈ బైబిల్ అంతా చింపేసి, మీ దేవుడు ఉన్నాడా, ఉంటే ఏది ఈ బైబిలేనా మీరు చెప్పేది అని దీన్ని చింపి ఇట్లా కాగితాలు, ఇవి పనికిరాని కాగితాలని చింపి పడేశానండి బైబిల్ని. ఈ కాగితాలు పనికిరాని కాగితాలని మీరు దేవుడు అంటున్నారని నేను చింపేసినాను ఈ బైబిల్ని. నేను వ్యభిచారం భయంకరమైన వ్యభిచారం, త్రాగుడు, డైలీ తాగుడు, గుర్రాలాట ఆడుతూ ఉండేవాడిని. కొట్లాటలు అయితే ఇక చాలా భయంకరమైన కొట్లాటలు నా జీవితంలో భయంకరమైన కొట్లాటలు. తర్వాత నాకు వచ్చిన డబ్బంతా వృధాగా ఖర్చు వెళ్ళిపోవడము, అంత జీరో. ల్యాబ్కి టైంకి వెళ్ళేవాడిని కాదు, ఎందుకంటే రాత్రంతా మందు తాగుతుండేవాడిని, తెల్లారి వెళ్ళాలి అంటే లేచేవాడిని కాదు. అట్లా డాక్టర్ చూసి ల్యాబ్ మొత్తం ఖాళీ చేయించేశాడు నాకు. ఖాళీ చేసిన తర్వాత కూడా ఆ వచ్చిన డబ్బంతా బ్యాంకులో ఉన్నది, నా దగ్గర ఉన్నది అంత తాగుడు, గుర్రాలాటకు పెట్టేస్తూ, నా భార్య దగ్గర ఉన్న ఆ గోల్డ్ నా దగ్గర కనీసము ఒక 3 ఉంగరాలు, దీంట్లో 6 ఉంగరాలు అమ్మేశాను. 2 చైన్లు ఉండేటి, ఆ 2 చైన్లు అమ్మేశాను తాగుడు కోసం, గుర్రాలాట కోసం. నాకున్నటువంటి కారు అమ్మేశాను తాగుడు కోసం, గుర్రాలాట కోసం. అటువంటి జీవితంలో ఉండేవాడిని. నా భార్యని భయంకరంగా కొట్టేవాడిని డైలీ. నేను ల్యాబ్కి వెళ్తే ఖచ్చితంగా నా భార్య ఇంట్లో ఉండాలని చెప్పి తాళం వేసేసి నేను వెళ్ళిపోయేవాడిని ల్యాబ్కి. మళ్ళీ నేను వచ్చేదాకా నా భార్య ఇంట్లోనే ఉండేది. అటువంటి పాప జీవితంలో బ్రతుకుతున్న నన్ను ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే, ఈ బ్రతికునంటే నాకు 3 యాక్సిడెంట్లు అండి. దేవుని తెలుసుకోకముందు 3 యాక్సిడెంట్లు. ఒకటి వచ్చేసి ఎస్ఆర్ నగర్ బల్కంపేటలో ఫస్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బైక్ అంతా దగ్గరికి అయిపోయి 1 మంత్ సిక్ అయిపోయాను. అక్కడ చనిపోవాలి నేను ఫస్ట్ యాక్సిడెంట్లో. అక్కడ దేవుని కృపను బట్టి ఆ ఫస్ట్ యాక్సిడెంట్లో దేవుడు నన్ను అక్కడ బ్రతికించాడు. సెకండ్ యాక్సిడెంట్ అయింది, నా ఫేస్ అంతా ఇది పగిలిపోయి 2 పీసెస్ వెళ్ళిపోయింది, ఇటు నుంచి ఇటు. ఈ పెదాలు ఇక్కడి నుంచి ఇటు కట్ అయిపోయి 2 ముక్కలు అయిపోయినాయి. ఈ ముక్కంతా తెగిపోయింది, ఇదంతా అసలు వేలాడుతున్నాయి పార్ట్ అంతా. ఈ 2 పీసెస్ అయిపోయింది, ఇదంతా ఈ పెదాలంతా 2 పీసెస్ అయిపోయింది. ఈ ముక్కు కట్ అయిపోయింది. 2వ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ బోన్ లోపల విరిగిపోయింది. ఇది 2వ యాక్సిడెంట్ అయినా కానీ అక్కడి నుంచి నేను త్రాగుడు మానలేదు. పొద్దున బార్ షాప్ ఓపెన్ చేస్తే రాత్రి 12కి 1కి క్లోజ్ అయ్యేదాకా నేను బయటికి రానండి. అప్పుడు సెకండ్ యాక్సిడెంట్ అయింది. థర్డ్ యాక్సిడెంట్ కాళ్ళు విరిగిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా తాగి డ్రైవింగ్ చేస్తున్నప్పుడే. బ్రదర్, తాగి డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్లు అన్నీ అవుతున్నది. అయినా నాకు తెలిసినటువంటి మా బావగారు దేవుని దగ్గర తీసుకెళ్లేవాడు, కానీ నేను అప్పటికీ మారలేదు బ్రదర్. ఎందుకంటే చర్చికి వెళ్ళేవాడిని మా బావ ఫోర్స్ మీద. అప్పటికి నేను దేవుళ్ళలోకి రావడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు బలవంతంగా చర్చికి నడిపిస్తే వెళ్ళేవాడిని అంతే. ఊరికే వెళ్ళి అక్కడ బ్రదర్ జస్ట్ అట్లా నిలబడి మళ్ళీ బయటకు వచ్చి తాగడం చేసేవాడిని. 3 సార్లు యాక్సిడెంట్ అయింది. సిగరెట్లు పెట్టి చెయ్యంతా కాల్చుకునేవాడిని. పెద్ద సైకో అయిపోయాను. తర్వాత చీకటి కోణంలో వెళ్ళి కంప్లీట్గా నా జీవితంలో 1 రూపాయి లేకుండా కంప్లీట్గా జీరోకి వచ్చేసాను.
అన్నీ అమ్మేశాను. గుర్రాలాటకి, తాగుడికి, వ్యసనాలకి, ఫ్రెండ్స్కి, అందరికీ. లాస్ట్ నేను తాగాలంటే నా దగ్గర డబ్బులు లేకుండా జీరోకి వచ్చాను. కానీ నేను లాస్ట్ బార్ షాప్ దగ్గర బ్రదర్, బార్ షాప్ దగ్గర నిలబడి నాకు ఎవరైనా ఒక 90 తాగిపిస్తారేమో అని ఎదురు చూస్తే నన్ను చూసిన నా ఫ్రెండ్స్ అందరు దూరం వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే మొత్తం ఏం లేకుండా జీరోకి వచ్చాను కదా. జీరోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోయారు. ఏ ఒక్కళ్ళు నన్ను దగ్గర తీయలేదు, ఏ ఒక్కరు దగ్గర తీయలేదు. నిజంగా ఏ ఒక్కరు స్నేహం అందరు దూరం అయిపోయారు. డబ్బు లేనప్పుడు కంప్లీట్గా లాస్ అయిపోయాను. మా బావగారు అట్లా నన్ను, నా పరిస్థితిని చూసి చర్చికి తీసుకుపోయేవాడు. చర్చికి తీసుకుపోయినా కానీ అక్కడ మారలేదు. అయినా ఎవరి దగ్గర అప్పు చేయడము, తాగడము, అప్పు చేయడము, తాగడం, ఇటువంటి బ్రతుకు నాది. అప్పుడు కూడా తాగుతూనే ఉన్నాను. చర్చికి మా వాళ్ళు నడిపించా, మా బంధువులు నడిపించిన, తాగుతూనే ఉండేవాడిని. విడుదల జరగలేదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, నేను తిట్టేవాడిని ఏంటంటే, చాలామంది చేయి పెట్టినప్పుడు కింద పడిపోవడము, ఇవన్నీ డబ్బులు ఇచ్చి చేస్తారు, ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ వీళ్ళు మార్చడానికి చేసే ప్రయత్నం అని నేను చెప్పేవాడిని. అటువంటి జీవితంలో నేను ఉండేవాడిని. క్రైస్తవులకు వ్యతిరేకంగా బ్రతికాను. కానీ మా బావగారు తీసుకెళ్ళినా కూడా నాలో మారు మనసు లేదు. తాగుతూ ఉండేవాడిని. అయినా కానీ ఏదో వాళ్ళ ఫోర్స్కి వెళ్ళేవాడిని, వచ్చేసేవాడిని. నేను తాగి ఫుల్గా అయిపోయినప్పుడు పోలీసు యొక్క కాలర్ పట్టుకున్నటువంటి రోజులు నాది. పోలీస్ కాలర్ పట్టుకొని పోలీస్తో గొడవ చేశాను. అదే కాకుండా బాటిల్ తీసుకొని నా నెత్తి మీద కొట్టుకోవడం, బీర్ బాటిళ్ళు నా నెత్తి మీద కొట్టుకోవడమే కాకుండా అనేకుల్ని బాటిల్తో కొట్టడము, చాలామందిని విచ్చలవిడిగా కొట్టడము. నన్ను చూస్తేనే చాలామంది దూరం వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అమ్మో వీడు మెంటల్ గాడు, వీడు సైకోగాడు, వీడి దగ్గర ఉండొద్దు అని చాలామంది దూరంగా వెళ్ళిపోయారు నన్ను విడిచిపెట్టి. బాటిల్తో అయితే నా నెత్తిన నేనే కొట్టుకునేవాడు ఎన్నోసార్లు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నా పేరు సుమలత. నేను ఒక విగ్రహారాధన కుటుంబంలో నుండి వచ్చాను. నా వివాహం అయిన తర్వాత నేను మరి జీవిస్తున్నప్పుడు అంత సాఫీగా నా జీవితం కొనసాగుతుందని నా భర్తతో నేను అనుకున్నాను. కానీ నేను ఎంతో సుఖంగా పెరిగి నేను ఆ కుటుంబం నుండి వచ్చిన తర్వాత, వివాహం అయిన తర్వాత చాలా బాధలు, చాలా శ్రమలు నేను ఎన్నోగాను పడ్డాను నా భర్త ద్వారా. అంటే తను భయంకరమైన త్రాగుబోతు. ఇంకో మాట చెప్పాలంటే ఒక రౌడీ షీటర్ అని చెప్పుకోవాలి. అంటే చాలా కోపగ్రస్తుడు, చాలా ఆవేశపరుడు. అసలు భయంకరంగా త్రాగి మరి అర్ధరాత్రి పూట రావడము, అది నాకు నచ్చకపోవడము, ఎంతగానో మరి ఇద్దరికి సమాధానం లేకుండా ఎన్నో గొడవలు జరిగేటి గృహంలో. మరి ఇంట్లో జరిగేటప్పుడు నేను ఒక్కటే చర్చికి వెళ్తూ ఉండేదాన్ని. మరి నేను హాస్టల్లో ఉన్నప్పుడు ప్రభువుని తెలుసుకున్న తర్వాత నేను ఒక చర్చికి వెళ్ళడం జరిగింది. గట్కేసర్ ప్రాంతంలో వెళ్తూ అలాగ ప్రభువుని వెంబడించడం నేర్చుకున్నాను నా జీవితంలో. ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు జరిగినా కూడా ప్రభు మందిరాన్ని, దేవుని సన్నిధిని అనేది నేను మర్చిపోకుండా ప్రభువుని వెంబడించినాను నమ్మకంగా. మరి ప్రభువుని వెంబడించిన మరి ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా త్రాగుతూ చాలా ఇబ్బంది పెడుతుంటే తను మరి త్రాగి బిల్డింగ్స్ ఎక్కి దూకడానికి ప్రయత్నం చేసేటోడు అర్ధరాత్రి పూట. అసలు తన వెనకాల నేను పరిగెత్తుతూ ఉండేదాన్ని. అంటే సింగపూర్ టౌన్షిప్లో ఉన్నప్పుడు పైకి కిందికి, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను, పైకి క్రిందికి వెళ్తున్నప్పుడు తను భయంకరంగా నేను ఇక్కడ నుండి పడిచేస్తా, నేను అక్కడ నుండి పడిచేస్తా అని ఎన్నో టార్చర్ అనమాట. అసలు సిగరెట్లు తాగి భయంకరంగా అంత విచ్చలవిడిగా ఉండేది. అప్పుడు అసలు నేను దేవుణ్ణి నమ్మకంగా వెంబడించడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా నేను చర్చి అనేది, దేవుణ్ణి సన్నిధి అని మరవలేదు. అంత కాకుంటే ఇంకోటి ఏంటిదంటే, గొడవ పెట్టుకున్నప్పుడల్లా భయంకరంగా ఒక చాకు తీసుకొచ్చి నిన్ను పొడిచి చంపేస్తా, నిన్ను బ్రతకనివ్వను, నువ్వు చచ్చిపోవాల్సిందే అని చాలాసార్లు అండి గొడవ జరిగినప్పుడల్లా ఒక చాకు తీసుకొచ్చి నేను పొడిచి చంపేస్తా, లేదంటే నేను పొడుచుకొని చచ్చిపోతా, ఇవే మాటలు అనేటోడు. అంత భయంకరమైన పరిస్థితిలో నుండి ప్రభు విడిపించిండు. ఏసేకే మహిమ కలుగును గాక. మరి అదే విధంగా ఒకసారి భయంకరంగా త్రాగి వచ్చినప్పుడు, మరి ఇంత త్రాగుతూ నువ్వు ఎలా వస్తున్నావు ఇంటికి, ఇది కరెక్ట్ కాదు కదా ఆ టైంలో రావడము. మరి ఇంత భయంకరంగా త్రాగితే ఇద్దరు చిన్నపిల్లలు, ఏంటి జీవితం, ఏంటి పరిస్థితి ఏంటిదని నాకు చాలా జీవితం మీద విరక్తి పుట్టింది. అంటే తను భయంకరంగా త్రాగుతూ ఉన్నప్పుడు ఆ మత్తులో, ఆ వ్యసనాలలో తను నా గొంతు కూడా అటాక్ చేసిండు. అంటే
అసలు ఆ గొంతు పట్టుకొని తనకు అర్థం కావట్లేదు, చంపడానికి మొత్తము కొంచెం ఒక 2 నిమిషాలు అయితే నా ప్రాణం పోయేదండి. అప్పుడు నేను ఆ టైంలో వదులు వదులు వదులు, నా గొంతు నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నాను, వదులు వదంటే తనకు అర్థం కావట్లేదు. అంటే అంత భయంకరంగా తాగి ఉన్నాడు కాబట్టి తనకు అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మరి ఆ గొంతు పట్టుకొని ఇట్లా నలుపుతా ఉన్నాడు. ఇంకా నేను ఏమి చేయాలో అర్థం కాక ఏసయ్యా అని గట్టిగా అరిచానండి. ఆ సమయంలో అర్ధరాత్రి పూట ఎవ్వరు కూడా లేరు, ఆ టైంలో ఎవ్వరు కూడా ఉండరు. ఆ టైం అప్పుడు నేను ప్రభువుని పిలిచాను, ఏసయ్యా అని పిలవంగానే అప్పుడు విడిచిపెట్టిండండి. ఇది దేవునికి మహిమ. అసలు నాకు అనిపించేది జీవితం ఎందుకు, చచ్చిపోతే బాగుంటుంది, ఎందుకు ఈ జీవితము, ఎంతో సుఖంగా పెరిగి వచ్చాను కదా, నాకు ఇదంతా అవసరమా అని అనుకున్నాను. కానీ అదే సమయంలో దేవుడు నన్ను చాలా బలపరిచాడు. అంటే ఒక వాక్యము ఉంటది కదా, మరి 1 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో అవిశ్వాసి అయిన భర్తను బట్టి భార్య పరిశుద్ధపరచబడుతుందని దేవుని యొక్క వాక్యాన్ని మరి నమ్మినప్పుడు నేను ప్రార్థన చేయడం జరిగింది. నన్ను ఎంత కొట్టినా, నన్ను ఎంత టార్చర్ చేసినా కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ, మా యొక్క సహోదరుడు వాళ్ళ ఇంటికి కానీ ఎక్కడికి వెళ్ళలేదు, ఏ బంధువుల ఇంటికి వెళ్ళలేదు. కానీ గొడవ పట్టుకొని కొట్టినప్పుడల్లా నేను ప్రభు మందిరంలోకి వెళ్ళి కూర్చునేదాన్ని. అంతకు మించి నేను ఏమి చేయకపోయేదాన్ని. అంటే ఎవరికి చెప్పినా ఎవరు ఏమి చేయలేరు కదా, ఎవరు ఏం చేస్తారు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏమి చేయలేరు. ప్రభు ఒక్కడే నన్ను ఆదరిస్తాడు, ప్రభు ఒక్కడే నన్ను బలపరుస్తాడు అని నేను మరి దేవుని మీద నమ్మకంతో, విశ్వాసముతోటి దేవుడు కూడా నా యందుండి ఎన్నో విధాలుగా ఆదరించి ఓదార్చి, కన్నీటితో ఉన్నప్పుడు ఎంతగానో ఆదరించి ఓదార్చి మరి ప్రభువు ఈరోజు నా కుటుంబాన్ని కట్టి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఎంతో మంది స్త్రీల జీవితాలు కూడా చాలా త్రాగుబోతులతో ఉండి మరి ఎంతో విచ్చలవిడి కుటుంబం అవుతుంది. ఒకటేనండి నేను చెప్పగలిగేది, యేసు క్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, రక్షకుడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాడు. నిజంగా ఆయన గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త. అంటే నేను యేసు ప్రభువుని అంత పిచ్చిగా ప్రేమించానండి. ఒక్కటే నేను నేర్చుకున్న నా జీవితంలో, యేసయ్యను వెంబడించడం నేర్చుకున్నా. ఇక అంతకు మించి నేను ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు, ఏ సమస్యలు వచ్చినా ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు. కానీ 4 గోడల మధ్యలో కూర్చొని నేను ప్రభుకి ప్రార్థన చేయడం జరిగింది. మోకాళ్ళ మీద ఉండి గంటలు ప్రార్థన చేయడం జరిగింది. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో మేలు చేసిండు, ఎంతగానో సహాయము చేసిండు మరి దేవుడు. దానికి ముందు బ్రదర్ గట్ కేసులో ఒక మర్డర్ కేసు జరుగుతున్నప్పుడు, గొడవలు జరుగుతున్నప్పుడు ఒక రౌడీ షీటర్ని, అది మర్డర్ అని నాకు తెలియదు కానీ సడన్గా ఎంటర్ అయిపోయి ఆ రౌడీ షీటర్ నేను కొట్టడం జరిగింది. నేను ఎప్పుడైతే గల్లపట్టి కొట్టానో అందరూ అటాక్ చేశారు. నా కళ్ళ ముందే తనని చంపడం జరిగింది. నా కళ్ళ ముందు ఫస్ట్ మర్డర్. నేను అతన్ని కొట్టేశాను సడన్గా. కొడితే ఫ్రెండ్స్ అందరూ వచ్చి అక్కడ అటాక్ అయిపోయారు. నా ఫ్రెండ్స్ కూడా అటువంటి వారు ఉన్నారు ఈ లోకంలో, పాపపు స్నేహితులు నాతో ఉన్నటువంటి వారు. మీరు కొడతా ఉంటే మీ ఫ్రెండ్స్ వచ్చారు? వచ్చారు. అదంతా ఒక స్కెచ్ బ్రదర్, మర్డర్ చేయడానికి స్కెచ్. నాకు తెలియకుండా నేను ఎంటర్ అయిపోయి ఫస్ట్ నేను కొట్టడం జరిగింది. ఒక అబ్బాయిని చూసి, నాకంటే జూనియర్, ఆ అబ్బాయిని చూసి నేను ఎంటర్ అవ్వడంతోనే కొట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చి అటాక్ చేసి చంపడం జరిగింది. చంపేశారు, మర్డర్ చేశారు నా ముందే. అప్పుడు అనిపించింది, అయ్యో నేను ఎందుకు కొట్టాను నేనని అనిపించింది. అటువంటి జీవితం బ్రదర్. నేను అసలు ఎటువంటి అంటే చాలా రోతం, ఎన్నో గొడవలు, చాలా గొడవలు చేశాను. పోలీసు వాళ్ళని, ఈసీఎల్లో పోలీసు వాళ్ళని కూడా గల్లబట్టిన రోజులు ఉన్నాయి బ్రదర్. తాగి నడి సెంటర్లో పోలీసు వాళ్ళని గల్లబట్టాను నేను. కానీ అసలు ఎంత పాపపు జీవితం అంటే, నా దగ్గర ఉన్న ధనమంతా పోయింది బ్రదర్. లోకంలో ఉన్నప్పుడు స్నేహితులందరూ నా దగ్గర ధనం ఉన్నప్పుడు తాగడానికి వచ్చేవారు, అనేకులు వచ్చేవారు. కానీ ఎప్పుడైతే నేను అంతా జీరోకి వచ్చి డబ్బులంతా కోల్పోయానో వారందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు తెలిసింది లోక ప్రేమ, లోక స్నేహితులు ఎటువంటి వారు. కానీ ధనమంతా పోయినా, ఫ్రెండ్స్ అందరు పోయినా, యేసు ప్రభు నా దగ్గరకు వచ్చాడు. అప్పటిదాకా యేసుక్రీస్తు ప్రభుని నమ్మని వీరు, ఈ స్వస్థతలు, కింద పడిపోవడాలని నమ్మడని మీరు ఎందుకని దేవుని తెలుసుకోవాల్సి వచ్చిందండి? ఒక దినము ఒక సహోదరుడు వచ్చిన తర్వాత, తను చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ అని నడిపించిన తర్వాత, అక్కడ ఒక పాస్టర్ గారు నాకు ప్రార్థన చేసిన తర్వాత నేను కింద పడిపోవడం జరిగింది. ఆ కింద పడిపోవడంతోనే నాకు ఏమైందో అర్థం కాలేదు. తర్వాత లేచి ఏమైందండి నాకు పాస్టర్ గారు అని అడిగాను. అడిగితే లేదు, నీ మీద చీకటి ఇవన్నీ నీకు దాడి చేశాయి, కాబట్టి నీకు తాగుడన్నా ఇవన్నీ చేసేదంతా ఒక భయంకరమైన చీకటి ప్రభావం నీ మీద పనిచేసింది, కాబట్టి ఇవన్నీ నీకు ఉన్నాయి బ్రదర్ అన్నప్పుడు
బ్రదర్ మీ చర్చికి రావచ్చా అని అడిగాను. రావచ్చా అంటే రమ్మన్నాడు. రమ్మన్నప్పుడే నేను చర్చికి వెళ్ళడం జరిగింది. చర్చికి వెళ్తుండగా అయితే అక్కడ నాకు నాలో ఉన్న ఆ ప్రభావంతో వెళ్ళిపోవడము, నా బాడీ అంతా ఫ్రీ కావడము, ఏంటో నాకు దేవుని శక్తి నా మీదకి రావడం అని ఒకలాంటి ఫీలింగ్ అనిపించింది బ్రదర్. నాకు అప్పుడు దాకా నాకు స్వస్థతలు అంటే నమ్మలేదు. నాకు అనిపించింది ఏంటి అంటే దేవుడు ఉన్నాడు అని అప్పుడు అనిపించింది బ్రదర్. అనిపించిన తర్వాత మేము ఆ చర్చి ఎక్కడైతే తాగుబోతుగా విడుదలకు పోయామో ఆ సంఘంలో 1 నెల వెళ్ళిన తర్వాత ప్రభు దగ్గర ఉండి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు నువ్వు ఉన్నావు అని చెప్పి నాలో కదలికలు జరిగాయి. నాలో కదలికలు జరిగిన తర్వాత పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తి కూడా నాకు తెలియదు బ్రదర్. అప్పుడు దాకా నాలో ఏదో జరుగుతుంది అనేదే వస్తూ ఉండేది. నెల తర్వాత మా పాస్టర్ గారిని అడిగా, బాప్తిజం తీసుకోవచ్చా అని అడిగాను. తీసుకోవచ్చా అంటే అన్నారు, తీసుకోండి బ్రదర్ ప్రార్థన చేసి అని అన్నాడు. 1 మంత్ తర్వాత మేము ఇద్దరం కలిసి, నేను మా సతీమణి మా వైఫ్ ఇద్దరం కలిసి ప్రార్థన చేసి 1 మంత్ తర్వాత బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు యోహాన్ రాసినటువంటి, యోహాన్ అంటాడు కదా, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారినైనను విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన అగ్నితోను పరిశుద్ధాత్మ శక్తితో బాప్తిజం ఇస్తాడు అని రాయబడ్డప్పుడు నిజంగా బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మీదికి రావడం, ఆ వాటర్లో ఒక శక్తి పొందుకోవడం జరిగింది బ్రదర్. అప్పుడు నాకు అసలు దేవుడు అంటే నాకు పిచ్చి. నా బాప్తిజం ఇస్తున్నప్పుడు ఆ బాప్తిజం తొట్టిలో ఉంచి పైకి లేపంగానే నా మీద ఒక శక్తి దిగింది, పరిశుద్ధాత్మ శక్తి. ఆ రోజంతా నా బాడీ అంతా షివరింగ్ అయిపోయి నాలోనికి ఏదో ఒక శక్తి ప్రభావం నాలో వచ్చినట్లుగా అందరు చూసి ఆశ్చర్యపోయారు. ఈ బాబు మొన్ననే వచ్చాడు రీసెంట్గా, దేవుని శక్తి పొందుకున్నాడు అని చర్చ్ అందరూ చూడడం ఆశ్చర్యంగా. ఎవ్వరికీ ఇలాంటి జరగలేదు చర్చిలో, మొదటి వ్యక్తి నేనే అని అక్కడ సాక్ష్యం చెప్పడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి రావడము, ఆ శక్తి పొందుకోవడము, దాని తర్వాత నుంచి దేవుని కోసం బ్రతకాలని ఒక ఆశతో ముందుకు నడవడం. అప్పుడు ల్యాబ్ అంతా పోయిన తర్వాత మేము ప్రభులోకి వచ్చిన తర్వాత మా దగ్గర ఏమీ లేదండి. అయితే బ్రదర్ దమ్మాయిగూడలో ఉన్నప్పుడు నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకొని బయటకు వస్తుండగా నా ఇంటి ముందు ఒక ఏంజిల్ దేవదూతని చూశాను. కలారా చూసారండి? కళ్ళతో చూశాను బ్రదర్ దేవదూతని. చూసిన తర్వాత నేను అది ఫస్ట్ టైం నా జీవితంలో దేవదూతని చూడడం. దాని తర్వాత వెంటనే నేను కొంచెం భయపడడం జరిగింది. భయపడి దాని తర్వాత వెంటనే మళ్ళీ ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్ముడు అన్నాడు అది ఏంజిల్ దేవదూత అని చెప్పాడు. దేవదూత అన్నప్పుడు అప్పుడు దాకా నా ఆ ఎక్స్పీరియన్స్ లేదు నాకు, ఆ యొక్క ఏమంటారు దాన్ని, అది లేదు నాకు, ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడు చూడడం జరిగింది. దాని తర్వాత ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభు దగ్గర వచ్చిన తర్వాత మారు మనసు పొందుకున్న తర్వాత ఏ సంఘంలో అయితే నేను తాగుబోతుకు వెళ్ళానో నాకు ప్రవచనం చేశారండి. నేను సేవకుడిగా వాడుకుంటారు అనేసి అన్నప్పుడు నేను అన్నాను, నేను సేవకుడికి అయితే రాను, ఇప్పటికైతే మారని, ఇది చాలు నా జీవితంలో, నేను సేవకైతే చేయలేను, కానీ ఏమైనా సేవకుడికి హెల్ప్ చేయడానికైతే ముందుంటానని చెప్పేవాడిని. అలా సేవకుడితో వెళ్ళడము, వెళ్తూ ఒకరోజు సడన్గా మా పాస్టర్ గారు రవి బ్రదర్ వచ్చి వాక్యం చెప్పు అంటే నాకు దడ వచ్చేసింది. నేను వాక్యం చెప్పడం ఏంది బ్రదర్ అని అంటే నాకు తెలియదు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు నువ్వు వాక్యం చెప్పాలి అని. అయితే నేను వాక్యం చెప్పాలంటే ప్రిపేర్ కాలే, నాకు వాక్యం అప్పుడు దాకా ఏమీ తెలియదు, వచ్చి రాని ఆ జ్ఞానం ఆ 1 నెల రోజుల్లో విన్న వాక్యం మాత్రమే. అప్పటి నుంచి నేనేం చేశానంటే బ్రదర్ చెప్పంగానే స్టేజ్ మీదకి వెళ్ళి వచ్చి రాని వాక్యం బోధించడం జరిగింది. బోధించిన తర్వాత నాకు అసలు భయం, షివరింగ్ స్టార్ట్ అయ్యి రోజు బైబిల్ చదవడం నేర్చుకున్నాను. రోజు బైబిల్ చదవడం. నాకేంటంటే ఇంగ్లీష్ మీడియం బ్రదర్, నాకు తెలుగు రాదు. నిజంగా ఈరోజు తెలుగు చదువుతున్నంటే దేవుని కృప, దేవుడే నాకు ఈ బైబిల్ గ్రంథము నేర్పించాడు తెలుగు చదవడం. ఈ దేవుని కొరకు ఇంకా ముందుకు పోవాలి అనే సంకల్పం ఉండేది. తర్వాత ఖమ్మం నుంచి ఒక పేషెంట్, కిడ్నీ పేషెంట్ వస్తే నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేస్తే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినామా, బాగైపోయింది బ్రదర్. నాకు తెలీదు కిడ్నీ ఫెయిల్యూర్ అని. నేను వెళ్ళాను, ప్రార్థన చేశాను, మళ్ళీ సెకండ్ డే వెళ్ళాను, ప్రార్థన చేశాను. థర్డ్ డే దేవుడు నాకు చెప్తున్నాడు వాళ్ళకి చెప్పమని, వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఇస్తానని చెప్పు
అని చెప్పి నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నప్పుడు ప్రార్థనలో ఫోన్ చేసి వాళ్ళకి చెప్పా, మీకు ఈరోజు సాయంత్రం మీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ రాబోతున్నాయి బ్రదర్, మీరు ఏం బాధపడద్దు అన్నప్పుడు వాళ్ళు అదే విధంగా వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చాయి. నాకు అప్పుడు దాకా పరిశుద్ధాత్మ నాకు రివీల్ చేయలేదు. ఏంటి అంటే వాళ్ళ కిడ్నీ ఫెయిల్యూర్ అన్న విషయం నాకు తెలియదు. ప్రార్థన చేసి రావడమే మాత్రమే తెలుసు. వాళ్ళని ఏం అడగలేదు ఏమైంది ఏందని. జస్ట్ ప్రార్థన చేసి వచ్చాను. రిపోర్ట్స్ థర్డ్ డే నేను చెప్పాను, మీ రిపోర్ట్స్ నార్మల్ వస్తున్నాయి, దేవుడు పరిశుద్ధాత్మ నాకు క్లియర్గా చెప్తున్నాడు అన్నప్పుడు యాజ్ టీజ్గా వాళ్ళ రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చి తర్వాత అడిగాను నేను, ఏం జరిగిందంటే కిడ్నీ 2 ఫెయిల్ అయిపోయాయి అని. తర్వాత ఆ 2 కిడ్నీలు బాగవ్వడము ప్రార్థన చేయడం ద్వారా. ఇంకొక విషయం ఏంటంటే మేమున్న గట్కేసర్ ప్రాంతంలో ఒక అతను స్వామిమాల వేసుకొని ఉండే. ఆ స్వామిమాల వేసుకున్న అతను ఏమైందంటే తను 1 రోజులు ఉన్నాడో 2 నెలలు ఉన్నాడో నాకు తెలియదు ఆ విషయం. హాస్పిటల్లో తను తిరిగి హాస్పిటల్ నుంచి బయటికి పంపించేశారు. ఏంటంటే ఇక చనిపోయినాడు, మీరు ఏమైనా ఉంటే తీసుకెళ్ళిపోండి. కొన్న ఊపిరి మీద ఉన్నాడు బ్రదర్. కొన్న ఊపిరి మీద ఉన్నటువంటి అతన్ని నాకు తెలిసిన ఒక సహోదరి, మాకు తెలిసినటువంటి సహోదరి ప్రార్థన చేయడానికి మమ్మల్ని పిలిచారు. మా ఇంటి దగ్గరే పక్కకే. అంటే మీ గురించి తెలుసుకుని పిలుస్తున్నారు. పిలిచిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంతకుముందు వెళ్ళకముందు నేను ప్రార్థన చేశాను. దేవా నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, నాతో నువ్వు మాట్లాడితే నేను వెళ్తాను అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అన్నప్పుడు పోయి అక్కడ ప్రార్థన చేయడం జరిగింది. అతన్ని చూస్తే బ్రదర్ ఆ కాళ్ళన్నీ ఇంత సన్నగా అయిపోయినాయి. నా చేతులు ఎట్లున్నాయో ఆ విధంగా అయిపోయాడు సన్నగా. ఎట్లా ఉన్నాడంటే మాటలు కొంచెం మాట్లాడుతున్నాడు. నాకు ఇది కనిపిస్తుంది, ఇది అట్లా చిన్నగా మాట్లాడుతున్నాడు. కొన్న ఊపిరితో ఉండి చిన్నగా మాట్లాడుతున్నాడు. అంతే కదా, చాలా చిన్నగా మాట్లాడుతున్నాడు. ఇక తీసుకెళ్ళిపోండి అన్నాడు. చిన్నగా వచ్చి రాని మాట అంటే ఇట్లా ఏలెత్తి చూపిస్తున్నాడు, ఇట్లా కనిపిస్తుంది దయ్యం, ఇట్లా కనిపిస్తుంది, చిన్నగా చెప్తా ఉన్నాడు. నేను అన్నాను ప్రార్థన చేసి ఆ సాయంత్రం కల్లా తను లేచి కూర్చోవడం జరిగింది. లేచి కూర్చొని పాలు తాగాడు. సాయంత్రం కల్లా తను నిజంగా బ్రతికినాడంటే యేసుక్రీస్తు కృప. అదొక సంఘటన బ్రదర్. ఇంకొక సంఘటన ఏంటంటే ఈసీఎల్లో మా సిస్టర్ వాళ్ళ చర్చిలో నేను అక్కడే ఉన్నాను. ఆ రాత్రి అక్కడ నేను స్నానానికి వెళ్ళిన తర్వాత మా సిస్టర్ వచ్చి బాత్రూమ్ డోర్ కొడతా ఉంది. బాత్రూమ్ డోర్ కొడతా ఉంటే ఏమైందో అని హడావుడిగా కొడుతుంది. ఏమైందో అని బయటకు వస్తే ఏమైందంటే ఇట్లా తను అన్ని టాబ్లెట్లు వేసేసుకొని ఏమో అయిందంటే వెళ్ళు అనేది. అప్పుడు దాకా ఏం చెప్పలేదు. నేను ఇంకా ఇమీడియట్లీ రెడీ కావడము, అక్కడికి వెళ్ళడము. అక్కడికి వెళ్తానే వాళ్ళందరూ ఏడుస్తున్నారు తనని పట్టుకొని. అతన్ని పట్టుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు అమ్మ ఒక్కసారి జరగండి అని చెప్పి తనకి ప్రార్థన చేశాను బ్రదర్. ప్రార్థన చేసిన ఇమీడియట్లీ సెకండ్లో లెగడం జరిగింది. అప్పుడు దాకా అసలు ఆయనకు మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు బ్రదర్. కంప్లీట్గా చనిపోయినాడు. అసలు కంప్లీట్గా లేదు, అసలు ఊపిరి లేదు. అందరు పట్టుకొని ఏడుస్తున్నారు తనని. నేను వాళ్ళందరినీ జరిపి చేపెట్టి ప్రార్థన చేశాను. తను లెగడం జరిగింది సెకండ్లో, వెంటనే. దేవునికే మహిమ బ్రదర్. ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు లోకంలో, పాపంలో బతకొచ్చు, లోకంలో ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. కానీ వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు. నేను అటువంటి భావోద్వేగం కలిగినటువంటి వ్యక్తిని కాబట్టి చెప్తా ఉన్నా. అట్లా చనిపోయిన వాళ్ళు లేగడం జరిగింది. కిడ్నీ రోగులు బాగైనారు. ఎన్నో దయ్యాలు బ్రదర్, ఎన్నో దయ్యాలు వెళ్ళిపోవడం, మా పరిచయంలో ఎన్నో దయ్యాలు వెళ్ళిపోవడం, అభిషేకం కదలడం, దయ్యాలు వెళ్ళిపోవడం, రోగాలు వెళ్ళిపోవడం. రీసెంట్ విషయం చెప్తున్నాను బ్రదర్. మేము తైలాభిషేకం మొదటి శనివారం పెడతాము. ఆ మొదటి శనివారం పెడుతున్న టైంలో లేడీస్ వెనకాల పట్టుకుంటారు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్గా 2 లేడీస్ ఆ స్త్రీ వెనకాల ఉన్నటువంటి పట్టుకునే ఆమె మీద పడిపోయారు. పడిపోతే ఆ పడిపోవడంతోనే నొప్పి వచ్చింది అని ఏడుస్తే ప్రార్థన చేసి పంపించేశారు. నెక్స్ట్ డే వాళ్ళు తీసుకుంటే ఏళ్ళు 3 ఫ్రాక్చర్ అని చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది. మందిరంలో ఎందుకు ఇలా జరిగిందని మేము బాధపడుతూ ఉన్నాం. మాకు నెగిటివ్ కామెంట్స్ చేశారు. మీ చర్చ్లో ఇట్లా ప్రార్థన చేస్తుంటే 3 ఏళ్ళు ఇరిగిపోయినాయంట కదా, ఇట్లా ఫ్రాక్చర్ అయిందంట కదా అని అన్నారు. అన్నప్పుడు నేను అన్నాను, బాధపడ్డాను, ప్రభు ఏంది ప్రభు ఇట్లా ఎందుకు జరిగింది అని. ప్రార్థన చేస్తూ మళ్ళా మొదటి నెల
తను హాస్పిటల్కి వెళ్ళింది, వాపు తగ్గితేనే ఆపరేషన్ చేస్తామన్నారు. తను బయట కూడా కట్టించింది, తగ్గలేదు. ఆపరేషన్ కూడా జరగట్లేదు. ఎందుకంటే వాపు తగ్గట్లేదు, ఆపరేషన్ జరగట్లేదు. తర్వాత ఇక మళ్ళీ ఏం చేస్తుందంటే ఆ నెల తర్వాత మళ్ళీ మొదటి వారం ఆటో వేసుకొని మళ్ళీ చర్చికి రావడం జరిగింది. వెంటనే ప్రార్థన చేశాము. ప్రార్థన చేసిన వెంటనే కాళ్ళంతా వెంటనే ఇన్స్టెంట్గా ఏదైతే అవన్నీ విరిగిపోయిన వేళ్ళు ఉన్నాయో అతుక్కుపోవడం జరిగింది. దేవునికి మహిమ. ఆ కాళ్ళు వేళ్ళు విరిగిపోయిన వేళ్ళు అతుక్కొని ఇన్స్టెంట్గా నడిచి ఆపరేషన్ పల్ల అసలు ఆపరేషన్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. వాపు తగ్గిపోయింది. క్యాన్సర్ పేషెంట్ కూడా ఆరాధన చేస్తున్నప్పుడు క్యాన్సర్ పేషెంట్ కూడా క్యాన్సర్లు వెళ్ళిపోవడం జరిగింది. సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర ఇప్పటికీ. ఇలాంటి అన్ని ఎన్నో కార్యాలు చేశారు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. పరిచర్లో చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు. ఇటువంటి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒకప్పుడు నేను దేవునికి వ్యతిరేకిని, బైబిల్ చింపేశాను. ఏ బైబిల్ అయితే చింపేశానో ఈరోజు ఆ బైబిల్ని నేను చెప్తున్నాను. చూడండి, సౌలు పౌలులాగా మారాడు. దేవునికి వ్యతిరేకి సౌలు ఈరోజు పౌలుగా మార్చబడ్డాడు. బైబిల్ గ్రంథంలో రాయబడ్డటువంటి ఎక్కువ కొత్త నిబంధన పౌలు ద్వారానే. ఏ సౌలు అయితే వ్యతిరేకంగా దేవునికి బ్రతికాడో ఆ విధంగా బ్రతికిన వ్యక్తిని ఈరోజు దేవుని కొరకు సౌలుగా ఎలా అయితే మార్చబడ్డాడో నన్ను కూడా ఒక సౌలుగా మార్చాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నా నోటిని ముట్టి ఉన్నా, నువ్వు మాట్లాడింది నేను చేస్తానని నాతో అన్నాడు. నేను బాలుడా నన్ను వద్దన్నాడు. కాబట్టి నేను ఏదైతే మాట్లాడుతుంటే ఆ ఇన్స్టెంట్ మిరాకిల్ జరగడం స్టార్ట్ అయింది. ఈరోజు నేను కేవలము ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు, స్వస్థతలు అన్నీ జరుగుతున్నాయి. కేవలం దేవుని కృప మాత్రమే. ఓన్లీ దేవుని మాత్రమే నా ద్వారా నిలబెట్టి ఒక పనివాడుగా నన్ను వాడుకుంటున్నాడు. ఒక పనివాడుగా ఎన్నో దయ్యాలు. ఒకసారి జరిగిన సంఘటన ఏంటంటే, నేను మా పాస్టమ్మ గారు బయటికి వెళ్తున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది మా సంఘం నుంచి. వస్తున్నప్పుడు ఏమనిందంటే, దయ్యం నాతో అన్న మాట ఏంటంటే, నువ్వు ఏం చేయలేవురా నన్ను అని అన్నప్పుడు నాకు రోషం పుట్టింది. ఏలియాలాగా మేము ఎంతమంది చేస్తున్నామో తెలుసా మంత్రాలు అని అన్నప్పుడు నేను అన్నా, మీరు ఎంతమంది ఏం చేయండి, నా దేవుడు నాతో ఉన్నాడు. ఏలియా ఒక్కడే వచ్చినట్లుగా నేను రాబోతున్నాను, నువ్వు అక్కడ కాచుకో, నా దేవుడు నాతో పాటు వస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అది ఎంత భయంకరంగా మాట్లాడిందంటే ఆ సిచ్యువేషన్ నాలో ఒక పౌరుషం కలిగింది. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగానే దయ్యం అన్న మాట ఏంటో తెలుసా, అమ్మో తను వస్తున్నాడు, అగ్ని వస్తుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని నేను వెళ్ళక ముందే అది వెళ్ళిపోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. రోషం కలిగినటువంటి క్రైస్తవులుగా మనం బ్రతకాలని నా ఆశ. ఒకటే, నేను పరిచయం చేసేది నాలాంటి వాళ్ళు ఎంతోమంది లోకంలో పాపంలో ఉన్నటువంటి వారికి దేవుడు ఎందుకు నిలబెట్టాడంటే వారందరినీ విడుదలయ్యడానికి నన్ను ఒక పనిముట్టుగా వాడుకుంటూ ఉన్నాడు. దేవునికే మహిమ అండి. ఏది జరిగినా ఈరోజు బ్రతికి ఉన్నానంటే దయ్యానికి తెలుసు ఏమంటే, నాకు 3 యాక్సిడెంట్లు చంపాలని చూసింది. ఆ 3 యాక్సిడెంట్లు చంపాలని చూసినా కూడా దేవుడు నన్ను బ్రతికించాడు. ఈరోజు బ్రతికి ఉన్నట్టే దేవుని కృప మాత్రమే. ఎన్నోసార్లు హార్ట్ పెయిన్ కూడా ఎన్నోసార్లు వచ్చింది, కానీ ఏమీ రాలే. నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి దేవుళ్ళో వచ్చిన కొత్తలో. ఈరోజు బ్రదర్, దేవుడు కృప మమ్మల్ని ఈరోజు నిలబెట్టిందంటే ఏమీ లేకుండా మేము సేవలో వచ్చినప్పుడు కేజీ రైస్, చిన్న ఇంట్లో కేజీ రైస్ కొనుక్కునే వాళ్ళం. పిలుస్తేనే అక్కడికి పరిచర్యకి వెళ్ళి చేసి ఆ వచ్చే ధనంతోనే సేవ చేశాం. ఎక్కడ కూడా చేయి చాపలేదండి మా పరిచర్యలో, ఎక్కడ కూడా చేయి చాపలేదు. ఈ రోజు కూడా చేయి చాపకుండా కేవలం దేవుడు పిలిచిన పిలుపు మేరకు మేము లోబడి వెళ్తుండగా దేవుడే మమ్మల్ని పోషించాడు. ఈరోజు హల్లెలూయా. నేను ప్రభులోకి వచ్చిన తర్వాత నాకు ఏమీ లేదు అన్న టైంలో ఒక జాబ్ చేశాను. చేసిన జాబ్ ఏంటి అంటే, దేవుళ్ళకి వచ్చిన తర్వాత నేను మార్చబడ్డ తర్వాత నా కుటుంబం పోషించుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి జాబ్ ఏంటంటే, బెడ్ రిడన్ ఇంటికి వెళ్ళి బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటే ఆ బెడ్ రిడన్ పేషెంట్ ఒకవేళ మోషన్ పోతే మోషన్ కడిగాను. లెట్రిన్ తీసేవాడిని, టాయిలెట్ ఎత్తేవాడిని, స్నానం చేయించేవాడిని, గడ్డం చేసేవాడిని. అంటే మనిషి చేసే పనులు, తను చేసుకునే పనులు మేం చేసేవాడిని.
కేవలం 16,000 కోసం 3 సంవత్సరాలు జాబ్ చేశాను. తగ్గించుకొని ఫస్ట్ రోజు వెళ్ళిన వెంబటనే ప్రభువా ఏ స్థాయిలో నేను బ్రతికాను, ఈరోజు ప్రభువా ఈ మోషన్ గడగడము, ఈ లెటరిన్ ఎత్తడం ఏంటి ప్రభా అని ఫస్ట్ రోజు. ముసలి వాళ్ళకి, మంచం మీద ఉన్న వాళ్ళకి, మంచం మీద ఉన్న వాళ్ళకి, బెడ్ రిడన్ పేషెంట్, ఎవరైనా కాలు చేతులు పడిపోయి వాళ్ళు కదలలేక ఉన్నటువంటి ఎవరైనా వాళ్ళ దగ్గర పోయి మేము చేసేవాళ్ళమండి. కాల్ హెల్త్ అంటే డోర్ స్టెప్, ఇంటి దగ్గరికి వెళ్ళి మేమే ఆ పేషెంట్ని ప్రతి పని, లెటరిన్ గడగడము, టాయిలెట్ ఎత్తడము, ప్రతిసారి ఎట్లా అంటే కొన్ని పేషెంట్స్ అయితే కంటిన్యూస్గా మోషన్ పోతూ ఉండేవాళ్ళు. అయినా కానీ ఓర్చుకొని ఒకటే దేవుడు నేను అడిగేవాడిని, ప్రభా నీలో మార్చబడ్డా నా కుటుంబాన్ని పోషించుకోవడానికి జాబ్ అన్నప్పుడు దేవుడు ఈ జాబ్ ఇచ్చాడండి. ఫస్ట్ రోజు ఏడ్చా, ప్రభా ఈ జాబ్ ఇచ్చావేందని. దేవుడు ఒక మాట మాట్లాడు ఆ రోజు, నువ్వు తగ్గించుకో నేను నిన్ను ఎత్తుతా అన్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. తగ్గించుకున్నా అన్న దాని తర్వాత 3 years అలా చేస్తూ 12 గంటలు చేస్తున్నప్పుడు దేవుడు జాబ్ మానే అన్నాడు. ప్రభా జాబ్ మానేమంటే ఉన్న 16,000 కూడా రావు, ఎలా బ్రతకాలి ప్రభా, నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, ఎలా ఇంటికి కట్టుకోవాలి అన్నప్పుడు ఆకాశ పక్షులు చూడు అవి విత్తవు కోయవు అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు దేవుడు మాటకు లోబడి జాబ్ వదిలేశాను. కానీ ఈరోజు బ్రదర్, ఈరోజు మేము ఎక్కడ కూడా చేయి జాపకుండా ఈరోజు దేవుడు మంచి కార్ని ఇచ్చాడు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఒక సిస్టర్కి భయంకరమైన అప్పుల్లో కూడుకుపోయింది, అసలు వేదనలో ఉంది. దేవుడు అక్కడ నడిపిస్తే వెళ్ళాను. వాళ్ళ జీవితంలో ఏమేం జరుగుతాయి దేవుడు నాతో చెప్పాడో అవన్నీ ప్రవచనం చేయడం జరిగింది. దేవుడు అన్నాడు నిన్ను నిలబెడతా ఒక ప్రవక్తగా అన్నాడు. కాబట్టి దేవుడు ఆ సిస్టర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, అమ్మ నువ్వు బాధపడొద్దు సిస్టర్, నీ కుమారుడు ఫారెన్ వెళ్ళబోతున్నాడు త్వరలో అని చెప్పాను. ఆ కుమారుడు ఏదైతే చెప్పానో ఫారెన్ వెళ్ళిపోవడం జరిగింది. అక్కకు మళ్ళీ ప్రార్థన చేశాను ఆ సిస్టర్కి, సిస్టర్ మీరు ఊహిస్తున్నారు ఇప్పుడు మీరు అప్పుల్లో కూడుకుపోయానని, దేవుడు నాతో చెప్తున్నాడు మీ అప్పులన్నీ పోయి మీ స్థితి ఎక్కడ ఉంటుందో తెలుసా, అసలు ఏ స్థితిలో ఉంటారో మీకు తెలియదు, అసలు మీ దగ్గర ఉన్న ధనం మీకు లెక్క పెట్టుకోవడానికి కూడా టైం ఉండదని చెప్పా. ప్రవచనం చేశా. ఏమనంటే మీకున్న ధనము అసలు నువ్వు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు, అంత ధనం నీకు ఉంటుంది అని చెప్పా, ప్రవచనం చేశా. ఈరోజు ఆ సిస్టర్ నన్ను ఒక సొంత తమ్ముళ్ళలాగా నన్ను ప్రేమించి నువ్వు ఏ ప్రవచనాలు అయితే నా జీవితంలో చేసావో అవన్నీ నెరవేర్చబడ్డాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ సిస్టర్ ద్వారా మాకు దేవుడు ల్యాండ్ ఇచ్చాడు. త్వరలో ఆ ల్యాండ్లో మేము సండే స్టార్ట్ చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజంగా ఆ అక్క మాకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. ఎందుకంటే అక్క జీవితంలో జరిగిన ప్రతి కార్యాలు తను నమ్మింది. ఈరోజు కూడా అంటది, ఎంతోమంది సేవకులు వాళ్ళ ఇంటికి పోయినా ఒకటే అంటది, నా తమ్ముడు మాట్లాడితేనే నేను చేస్తా, నా తమ్ముడు ప్రవచన ప్రతి ప్రవచనం నా జీవితంలో నెరవేర్చబడ్డది. కాబట్టి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే దేవుని కృప. నా తమ్ముడు అంటది నన్ను ఒక్క మాట అన్నది, బ్రదర్ తను ఎక్కడో నేనెక్కడో పుట్టింది, తను ఒక మాట అనింది, ఒక తల్లి గర్భంలో పుట్టలేదు కానీ ఒక్క తల్లి పిల్లల్లాగా ఉంటామంటాను. అందరితో చెప్పింది, ఒక తల్లి పిల్లల్లాగా ఉంటామని చెప్పింది. బ్రదర్ దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తున్నాను, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు. ఎందుకంటే నేను కూడా లోకం నుంచి వచ్చాను. దేవుడు క్రీస్తు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన రక్షకుడు. నేను ఈ వీడియో ద్వారా ఒకటే చెప్తున్నాను, ఈ యూట్యూబ్ ద్వారా అన్న మన బ్రదర్ జోషి అన్న ద్వారా ఈ యూట్యూబ్ మరి ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మీ యొక్క అన్యులకు పంపించండి, మీ తోటి వారిని పంపించండి. ఒక అన్యులు దేవుళ్ళు రావడం, ఈరోజు అంటున్నారు అందరు మతం 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 మారుస్తున్నారు. మతం కాదు ఇది మార్చబడ్డది, ఓన్లీ మార్గము. ఇది సత్యమైన మార్గము, ఇది క్రీస్తు మార్గము, ఇది రక్షణ మార్గము, ప్రభు కొరకు బ్రతికే మార్గము. ఎవరైతే ప్రభుని తెలుసుకుంటారో వారు పరలోకంలో ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ వీడియో అన్యుడైన నువ్వు చూడొచ్చు. నేను ఒకటే మాట చెప్తున్నా, నేను ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ లాగా తిరిగినటువంటి వ్యక్తిని. ఈరోజు క్రీస్తుని తెలుసుకున్న సహోదరా, నువ్వు కూడా తెలుసుకుంటావని నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు. ఎందుకంటే నా జీవిత సాక్ష్యము, నా జీవితంలో నా దేవుడు యేసయ్య నన్ను మార్చాడు,
నేను చనిపోవాలి 3 యాక్సిడెంట్తో, కానీ యేసు ప్రభు నన్ను ఈరోజు మార్చాడు. కాబట్టి నిజమైన దేవుడు క్రీస్తు మాత్రమే, నిజమైన దేవుడు యేసు ప్రభు మాత్రమే. తన ద్వారానే రక్షణ, తన ద్వారానే పరలోకం. దేవునికి మహిమ. మరి అదే విధంగా నన్ను స్త్రీల పరిచర్యలో గొప్పగా వాడుకుంటున్నాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. మరి నేను అనుకోలేదు పరిచర్యకు వస్తానని, మరి దేవుడు నన్ను వాడుకుంటాడని. కాకపోతే ప్రతి ఒక్కరికి నేను సువార్త ప్రకటించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మా, ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన చాలా మంచి దేవుడు అమ్మా, మరి దేవుణ్ణి ఇట్లా నమ్ముకోండి, ఆయన మార్గము సత్యం జీవము అని నేను అలా చెప్తూ ప్రతి ఒక్కొక్కరిని మరి కొన్ని కుటుంబాలు దేవుళ్ళలోకి తీసుకురావడం జరిగింది. కొన్ని కుటుంబాలు అద్భుత రీతిగా వారి కుటుంబాలను మార్చడం జరిగింది. హల్లెలూయా. నిజంగా త్రాగుబోతు కుటుంబాలు మరి నా ద్వారా, అంటే దేవుడు నా ద్వారా చేసిన మేలులు, మరి అదే విధంగా తెలియని వారు కూడా చాలా మంది ప్రభువుని తెలియని ఎరగని వారు కూడా తెలుసుకున్నారు. మరి ఇంటిలో మరి నాకు సంఘమే మరి స్టార్ట్ అయింది. అంటే ఒక వ్యక్తి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక స్త్రీ వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ భర్త మార్చడం, అదేవిధంగా ఒక్కొక్కరు ఎంతమంది అంటే ఒక 30-40 మంది ఇంటికి వచ్చేవాళ్ళండి. 2016 నుండి నా పరిచర్య స్టార్ట్ అయింది. 2007లో చాలా మంది స్త్రీలు వచ్చేవాళ్ళు. వస్తున్నప్పుడు చాలా మంది అనేటోళ్ళు, నిన్ను దేవుడు వాడుకుంటాడు, సేవకు పిలుచుకున్నాడు అని అంటున్నప్పుడు నేను ఆ సేవకు, అమ్మో నాకు ఆ సేవ అంటే నేను చెయ్యలేను, నాకు అది రాదు కదా అని అంటే చాలా మంది లేదు దేవుడు నిన్ను సేవకు పిలుచుకున్నాడు, సేవకు వాడుకుంటాడు, నిన్ను స్త్రీల పరిచర్యలు అద్భుతంగా వాడుకుంటాడని ఇట్లా కొంతమంది దైవ సేవకులు చెప్పడం జరిగింది. అదే విధంగా 2017, 2018 అంతా కూడా ఇలాగే. మరి అంటే ప్రభు అంటే ప్రాణం అండి. అంటే ప్రభు కొరకు ఎక్కువగా ప్రయాసపడితే అందరినీ పిలుచుకొచ్చేవారు. దాన్ని మరాఠీ వాళ్ళనని, హిందీ వాళ్ళనని, చాలా మంది రకరకాల జాతుల వారిని, రకరకాల వంశంలో వారిని అందరినీ నేను పిలుచుకొని వచ్చేటప్పుడు ఒక ఆంటీ అనేది అనమాట, అబ్బాయి ఎంత ప్రభు మీద ఎంత ఆసక్తి, నిజంగా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి నువ్వు తీసుకొని వస్తున్నావు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చాలా మంది పెద్దవాళ్ళు నన్ను ఆశీర్వదించడం జరిగింది. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆ ఆశీర్వాదం, ఆ దీవెన దేవుడు నాలో పెట్టి ఈరోజు మరి దేవుడి యొక్క సేవకు నన్ను పిలుచుకొని దేవుడి యొక్క సేవా పరిచర్యలో వాడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, త్రాగుబోతులో మరి భర్తలతో స్త్రీలు ఎంతమంది బాధపడుతున్నారో ప్రభుకి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు విడుదల చేస్తాడు. హల్లెలూయా. అంటే అంత భయంకరమైన పోరాటంలో, అంటే ఒక చాకు తీసుకొని వచ్చి కొట్టి పొడుస్తున్నప్పుడు అంటే ఎలా నిలుస్తుందండి ఆ స్త్రీ? ఎంత ధైర్యం కావాలా, ఎంత ధైర్యం ఉంటే ఆ స్థలంలో ఉంటది. దేవుడు నా యందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నా యందు నిలిచి ఉండడం వల్ల ఆ ధైర్యం ఉందండి. దేవుడు నా యందు ఉండడం వల్ల ఆ ధైర్యం, అంటే చాలా కోపగ్రస్తుడు, చాలా ఆవేశపరుడు, సామాన్లన్నీ కూడా ఇంట్లో అంతా చిందర వందర చేసేటోడు. కానీ ఎంతో మరి దేవుడు ఇచ్చిన నాకు ఓపికను బట్టి, సహనాన్ని బట్టి చాలా మంది ఏమన్నారంటే, నీకు ఈ జీవితం ఎందుకు, నీ నాన్న ఒక మంచి SBHలో మంచి ఆఫీసర్ కదా, నీకు ఈ జీవితం అవసరమా, విడిచిపెట్టేయచ్చు కదా, అవసరం లేదేదని చాలా మంది ఎంతో మంది అన్నారండి. కానీ ఒక్కటే, నేను ప్రభు వైపు చూశాను, ఆయన సన్నిధి వైపు చూశాను. దేవుడు నమ్మదగిన దేవుడు. నిజంగా ఈరోజు మా ఇద్దరి జీవితాలను మార్చి అద్భుత రీతిగా మరి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి, అనేక ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించడానికి ప్రభు చూపిన కృపకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.